ఫ్రెండ్స్, ఈరోజు మా చిన్ని తోటలో గులాబీ పూలు వచ్చాయి చూడండి. సో సండే వ్లాగ్స్ లాగా ఈ వీడియో అనేది మీతో షేర్ చేస్తాను. ఎంత అందంగా ఉన్నాయి కదా. సో మొన్నే రీపాటింగ్ చేసింది ఇది చాలా బాగుంది కదా. ఈ ఫ్లవర్ వచ్చేసి మనకి ఈరోజు వచ్చింది. చాలా అందంగా ఉంది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఇక్కడ మనం ఎంత దూరంగా కూర్చున్నా కూడా ఆ సెంటి గులాబీల స్మెల్ ఉంటుంది కదా. సో ఆ స్మెల్ ఉంటుంది. నార్మల్గా ఇది వచ్చేసి హైబ్రిడ్ గులాబీ. ఇది మనకి నిన్నొచ్చిన ఫ్లవర్. చాలా అందంగా ఉంది కదా. ఇది పింక్ ఫ్లవర్. సో నేను ఇలా చిన్న చిన్న యూజ్ అవ్వని వాటితో నేను ఇలా వేసేసాను. మనం యూజ్ చేయకుండా అవి పారేసే కన్నా కూడా మనం ఇలా చిన్న చిన్న మొక్కల్ని వేసామనుకోండి చాలా అందంగా ఉంటాయి చూడడానికి. సో మనం ఏది వేస్ట్ అని పడేయకూడదు. ఒక చిన్న ప్లాస్టిక్ బాక్స్ కానివ్వండి, ఇంకా చిన్న స్టీల్ గిన్నెతో కూడా మనము మిద్దె తోటల్ని పెంచుకోవచ్చు. సో ఇక్కడ ఇది హైబ్రిడ్ గులాబీ. సో నిన్నైతే ఇలా ఉండింది ఫ్రెండ్స్, ఇవాళ కొంచెం ఇలా వచ్చింది. సో ఇది కొంచెం పెద్ద గులాబీ కాబట్టి విచ్చుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఎండ అయితే పైన చాలా ఉంది ఫ్రెండ్స్. సో నిన్న వచ్చేసి నేను ఈ ఆనియన్స్ ఇంకా పొటాటో పీల్స్ వేయడం జరిగింది. మనకి మెయిన్ ముఖ్యంగా గులాబీలకి ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఎరువు, అదేవిధంగా సీ శాండ్, మొక్కలకి వేసే ఎర్రమట్టి మొత్తం కలిపి వేసేస్తాము. ఇంకా ఎక్స్ట్రాగా కిచెన్ వేస్ట్ కూడా కలిపి వేస్తాము. అండ్ రెగ్యులర్గా మనం ఆనియన్స్ అనేవి రెగ్యులర్గా ఎవ్రీ హౌస్లో యూజ్ చేస్తూనే ఉంటారు. ఏదో ఒక చిన్న కర్రీకైనా కూడా ఆనియన్ యూజ్ చేస్తారు. ఒక్క ఆనియన్ పీల్ అయినా కూడా మీరు ఇలా గులాబీ మొదళ్ళకి ఇవ్వండి, చాలా మంచిగా పనిచేస్తాయి. సో ఇంత ఈజీగా మనం రిపోర్టింగ్ చేసేటప్పుడు ఇంత చిన్నవే ఉన్నాయి. మనం ఇలా అన్నీ ఇచ్చుకోవడం వలన పూలు కూడా తొందరగా పూస్తాయి. సో మనకి మెయిన్ ఫర్టిలైజర్స్ వచ్చేసి బియ్యం నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, వెజిటేబుల్స్ కడిగిన నీళ్ళు, ఎనీ టైప్ ఆఫ్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కడిగిన నీళ్ళు ఉంటాయి, పిండి కడిగిన నీళ్ళు ఉంటాయి. అవన్నీ కూడా మీరు ఇలా వేసేసుకోవచ్చు. గులాబీ మొక్కలకు వచ్చేసి ఎగ్ షెల్స్, ఇంకా ఆనియన్ పీల్స్, పొటాటో పీల్స్ వేసేసుకోండి. సో మీరు మట్టిలో కలిపి అయినా వేయండి, లేకపోతే ఇలా సింపుల్గా కూడా వేసేయచ్చు. టైం లేదు అంటే ఇలా సింపుల్గా వేసేసేయండి. మీకు చిన్ని మిద్దె తోటలో ఎక్కువ పూలు కావాలంటే ఇవన్నీ చేయాలి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కదా. మనకి దీనికి ఏమైనా కష్టపడేది ఉందా? సో కింద కిచెన్లో ఆనియన్స్ పీల్స్ చేస్తాము అంటే అవి దాన్ని తీసేస్తాము. ఆ వచ్చి డస్ట్బిన్లో పడేసేంత టైంలో మనం ఇక్కడ పడేసామనుకోండి మనకి యూజ్ ఉంటుంది. డస్ట్బిన్లో పడేస్తే ఏముంటుంది, అది వెళ్ళిపోతాయి. అవే కనుక మనం ఇలా తోటలలో గులాబీ పువ్వులకి, ఎనీ టైప్ ఆఫ్ పూలకి, మందారం పూలకు కానివ్వండి, కూరగాయల మొక్కలకి, పండ్ల మొక్కలకి వేసేసుకున్నాం అనుకోండి మనకి యూజ్ అవుతాయి. పువ్వులు పూస్తాయి, పండ్లు వస్తాయి, కూరగాయలు వస్తాయి కదా. సో ఎలా ఉంది, చాలా అందంగా ఉంది కదా. సో మీరు గులాబీ మొక్కలు పెంచాలనుకుంటే ఇలా పెంచండి సింపుల్గా. ఎక్కువగా హడాహుడి కూడా ఏం ఉండదు. జస్ట్ బియ్యం వాటర్ ఇవ్వండి రెగ్యులర్గా. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం చూసుకుంటూ ఉండాలి. మార్నింగ్ ఈవినింగ్ టైమ్స్లో వాటరింగ్ పోసుకుంటూ ఉండాలి. సో మార్నింగ్ నేను ఇప్పుడే వచ్చాను. సో ఇలా వీడియో అయిపోయిన తర్వాత నేను వాటరింగ్ చేసేసుకుంటాను. సో బాగున్నాయి కదా అందమైన ఫ్లవర్స్. గులాబీ పూలు చాలా అంటే చాలా బాగున్నాయి. సో మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి, ఓకేనా. తప్పకుండా వీడియోకి లైక్ చేస్తారు కదా, లైక్ చేయండి. మీ లైక్ అనేది నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్. మీరు లైక్ చేసి ఫర్దర్గా ప్రాసెస్ అంటే యూట్యూబ్లో ప్రాసెస్ జర్నీ ఇంకా కావాలి అనుకుంటే ఇలాంటి రెసిపీస్ కానివ్వండి, గార్డెనింగ్ కానివ్వండి, మొక్కలకి ఏమేమి ఫర్టిలైజర్స్ ఇవ్వాలని కానివ్వండి అప్పుడప్పుడు మీకు షేర్ చేస్తాను. సో ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. సో ఒకసారి వంకాయ మొక్కలు చూడండి, వంకాయ వస్తుంది, అక్కడ టమోటో మొక్కలు. సో మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.